పైసలిచ్చినోళ్ళకే నౌకర్లు. టీఎస్ ఎస్పీడీసీఎల్లో అనర్హులకు ఉద్యోగాలు. ఉపసంహరించుకున్న జీవో ఆధారంగా జాబ్స్. మిగతా వారికి మొండి చెయ్యి. సూత్రధారిగా పాత సీఎండి రఘుమారెడ్డి. సపోర్ట్ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలు రాని అభ్యర్థులు. కొత్త సీఎండీని కలిసి వినతి. సమగ్ర నివేదిక ఇవ్వాలని కొత్త సీఎండీ ఆదేశాలు. రఘుమారెడ్డి పాత ఉద్యోగులలో మొదలైన టెన్షన్. కేసీఆర్ సర్కార్లోని అవినీతి పందికొక్కుల లీలలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి. ఆ ప్రభుత్వంలోని అమాత్యులే కాదు, కీలకమైన సంస్థల్లో పనిచేసిన ఉన్నతాధికారులు, బాస్లు సైతం నిబంధనలకు పాతరేసి అందిన కాడికి గట్టిగానే దండుకున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉమ్మడి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఓ జీవోను ఉపసంహరించుకోగా దాని ఆధారంగానే కొందరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాబ్స్ పొందడం విస్మయం కలిగిస్తోంది. అయితే అప్పట్లో కొందరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు జాబ్స్ ఇవ్వడంతో మరికొంతమంది తమకు ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీని కోరగా తానేం చేయలేనని, అవసరమైతే మీరు కోర్టుకు వెళ్ళవచ్చునని ఉచిత సలహా ఇవ్వడం గమ్మత్తుగా ఉంది. ఉమ్మడి ఏపీలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విద్యుత్ డిస్కంలలో నియామకాలకు సంబంధించిన ఒక కీలకమైన జీవో 36ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం అప్పట్లో గ్రామాలలో విలేజ్ హెల్పర్స్, డైలీ కూలీలు, కాంట్రాక్టర్ల వద్ద లేబర్స్గా పనిచేసిన వారికి జూనియర్ లైన్మెన్, టైపిస్ట్, ఎస్టీసీలుగా అవకాశం కల్పించింది. అయితే ఇందుకోసం అప్పటి ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారి నుంచి 50% మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అందుకు అనుగుణంగా 18/5/1997 నాడు అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 36ను విడుదల చేసింది. ఇక 1997లో విడుదలైన జీవో 36 ఆధారంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో అన్ని జిల్లాల సర్కిల్స్లో నోటిఫికేషన్ మేరకు అభ్యర్థులు ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ కోసం పిలువబడ్డారు. జూనియర్ లైన్మెన్, టైపిస్టు, ఎస్డీసీ, సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎగ్జామ్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే అప్పట్లో ఇంటర్వ్యూ డేట్ నాడు ఇంటర్వ్యూకు ఎవరైతే హాజరయ్యారో వారికి కాకుండా ఇతరులకు ఉద్యోగాలకు రావడం గమనార్హం. వీరిలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు కొట్టేసే యత్నం చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేసిన విజిలెన్స్ డిపార్ట్మెంటు ప్రభుత్వానికి ఓ రిపోర్టును సబ్మిట్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా అనేక మంది అక్రమ పద్ధతులలో ఉద్యోగాలు పొందారని వెల్లడించింది. దీంతో విజిలెన్స్ నివేదిక ఆధారంగా అప్పటి సీఎండీ సాయి ప్రసాద్ తప్పుడు పద్ధతులలో జాబ్స్ పొందిన వారికి పోస్టింగ్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. రఘుమారెడ్డి సీఎండీ కావడం అక్రమార్కులకు వరం. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా ఏర్పడిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు రఘుమారెడ్డి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రభుత్వ హయాంలో పాత సీఎండీ సాయి ప్రసాద్ అక్రమార్కులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు నిరాకరించబడిన వారు మళ్ళీ తమ స్థాయిలలో పైరవీలు చేసుకొని టీఎస్ ఎస్పీడీసీఎల్లో ఉద్యోగాలు పొందడం గమనార్హం. అయితే 2015లో మొదట మెదక్ సర్కిల్లో రఘుమారెడ్డి ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. తర్వాత మరికొందరు కూడా ఉమ్మడి ఏపీలో విడుదలైన జీవో 36 ఆధారంగా తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరగా ఆ జీవో ఎప్పుడో 2006తోనే విత్డ్రా అయినట్లు చెప్పడం గమ్మత్తుగా ఉంది. ఉపసంహరించుకున్నట్లు చెప్పగా మళ్ళీ ఉద్యోగాలు. మరోవైపు 2006లో జీవో 36ను విత్డ్రా చేసుకున్నట్లు రఘుమారెడ్డి చెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సదరు జీవో ఆధారంగా టీఎస్ ఎస్పీడీసీఎల్లో ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. దీనికి రఘుమారెడ్డి ఉద్యోగుల నుంచి అందిన కాడికి దండుకొని మెదక్ సర్కిల్లో అనేక మందికి పోస్టింగ్స్ ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాక మిగతా సర్కిళ్ల పరిధిలోనూ అనేక మందికి జీవో 36 ప్రకారమే ఉద్యోగాలు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోనైతే అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిన అనేక మంది ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. వీరందరికీ కేవలం సిఫార్సుల ఆధారంగానే ఉద్యోగాలు రాగా అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులకు మాత్రం జాబ్స్ రాకపోవడం శోచనీయం. అయితే ఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమ నియామకాల సంగతి తేల్చాలని కొంతమంది అసలైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ మొత్తం తంతుపై ఏసీబీ విజిలెన్స్ ద్వారా విచారణ చేయించాలని పిటిషనర్లు కోరగా
రిట్ పిటిషన్ ద్వారా కోరడం జరిగింది. అంతేగాక కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఎస్ఎస్పీడీసీఎల్కు సీఎండీగా రఘుమారెడ్డి స్థానంలో మరో అధికారి రావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. జరిగిన మొత్తం వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. రఘుమారెడ్డి హయాంలో చేపట్టిన నియామకాలు, లీగల్ అటాచ్మెంట్ మీదకు విచారణ చేయించాలని అభ్యర్థించారు. దీంతో వెంటనే స్పందించిన కొత్త సీఎండీ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సమగ్ర నివేదికను తనకు వెంటనే అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెరసి పాత సీఎండీ రఘుమారెడ్డి అక్రమంగా టీఎస్ఎస్పీడీసీఎల్లో ఉద్యోగాలు పొందిన వారిలో ప్రస్తుతం వణుకు మొదలైంది. ఈ వ్యవహారం ఎప్పుడు తమ మెడకు ఉరిలా బిగుసుకుంటుందోనని తీవ్ర టెన్షన్కు గురవుతున్నట్లు సమాచారం. అప్పటి రఘుమారెడ్డి చేసిన అవినీతి భాగోతం పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.